నమస్తే. ప్రస్తుతం మనం వరంగల్లోని షాయంపేట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రీసెంట్గా 2 రోజుల క్రితం ఆంజనేయుని విగ్రహం ధ్వంసం చేసి గుర్తు తెలియని దుండగులు అని చెప్పేసి ప్రధానంగా వార్తలు చెక్కలు కొట్టి చాలా వరకు హిందూ సంఘాలు కావచ్చు ఇవన్నీ కూడా ధర్నా చేసిన దాఖలాలు మనం అందరం చూసినాం. అయితే ప్రధానంగా ఏం జరిగిందని చెప్పి వాస్తవంగా ఇక్కడ మనం వచ్చి తెలుసుకొని ఇక్కడ స్థానికులను అడిగి కావచ్చు, ఇక్కడ గుడి నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏమీ తెలిసిందంటే, ఇదంతా కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ల్యాండ్ ఉందిగా, ఇదంతా చూపి ఒకసారి. ఇదంతా ల్యాండ్ ఇంక్లూడింగ్ ఈ గుట్ట, ఈ హనుమంతుని విగ్రహం సో ఇక్కడ ఉంది. సో మీకు కనిపిస్తున్న ఈ ల్యాండ్ అంతా కూడా 5 ఎకరాల 10 గుంటల భూమి. అంటే ఇది భూమి అంటే మళ్ళీ డైరెక్ట్ భూమి కూడా కాదు, ఇది కుంట. అంటే నియర్ బై ఇక్కడ వరంగల్, దీని వెనకాలనే ఆ కొండ కనిపిస్తుంది, దాని వెనకాలనే నియర్ బై వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడి ఉంది. ఆ గుడికి సంబంధించిన కుంట ఏదైతే ఉందో, ఆ గుడి కాడ ఆల్రెడీ మనకు తెలుసు, ఆ గుడి కాడ పెద్ద చెరువు ఉంటుంది కదా, ఆ చెరువుకి సంబంధించిన వాటర్ ఏవైతే ఇది కనెక్షన్ ఉండే గతంలో. అంటే ఒక వీళ్ళ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన జనరేషన్ అంటే మన తాతలు వాళ్ళ తాతల జనరేషన్ టైం నుంచి కుంట అనేది ఇక్కడ ఉంది. సో ఇది సర్వే నెంబర్ 23. సో ఇది 5 ఎకరాల 10 గుంటల భూమి. సో ఈ భూమి అంతా కూడా కంప్లీట్గా ఇది కుంటుండే. కుంటని కాలక్రమేణా మెల్లగా ఏం చేశారంటే, ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ రజక సంఘానికి రాసి ఇచ్చేసారు. రజక సంఘానికి వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి ఈ భూమిని వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత పక్కన ఏదైతే భూమి కనిపిస్తుంది కదా మనకి కింద, ఇది ఇంకో మాల సామాజిక వర్గానికి ఇచ్చారు. అంటే వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావచ్చు, వాళ్ళ కమ్యూనిటీ కులానికి సంబంధించిన కార్యకలాపాల కోసం ఈ భూమి రాసిచ్చారు. అంటే ఇది ప్రధానంగా ఫస్ట్ మనం ఇక్కడ ఆలోచించాల్సింది, ఇది దేవుని యొక్క భూమి. దేవుని యొక్క భూమి 5 ఎకరాల 10 గుంటలు దేవుని యొక్క భూమి ఇన్ ది సెన్స్ అంటే గవర్నమెంట్ భూమి. సో మెయిన్గా దానికన్నా ఇంకోటి ఏంటంటే చెరువు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఏమడుపుతుంది, సో రాష్ట్రంలో చెరువులు, కుంటలు, నాళాలు చాలా వరకు కబ్జాకి గురైనాయి. అవన్నీ కూడా కాపాడడానికి హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా అన్యాక్రాంతం చాలా వరకు అయిపోయినాయి. చెరువులు, కుంటలు, గుట్టలు ఇవన్నీ కూడా కబ్జా అవుతున్నాయి. కాబట్టి దాన్ని కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. రైట్. ఇక గత 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ హయాంలో అవి ఇచ్చేసి ఓకే ఫైన్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుంది, ఏదైనా ఆలోచించాలిగా ఈ గవర్నమెంట్ కూడా. సో ఇది ప్రధానంగా ఇది ఉన్న కుంట, ఇది భద్రకాళి టెంపుల్కి అనుసంధానం, అంటే 2 కలిసిన కుంట, 5 ఎకరాల 10 గుంటల భూమి, సర్వే నంబర్ 23. ఈ భూమిని ఒక రజక సంఘానికి వాళ్ళకి ఇచ్చారు, అండ్ అలాగే ఇటు మాల సంఘానికి ఇచ్చారు. మిగతా ఇదేదో భూమి ఉందో ఇక్కడ హనుమాన్ గుడి, ఈ ప్రజెంట్ మనం కింద ఉన్న ఏదైతే మట్టి ఉంది కదా, ఈ మట్టి ఏం చేస్తారు, భద్రకాళి అమ్మవారి గుడి నుంచి ఆ పూడిక, ఆ చెరువులో ఆ భద్రకాళి అమ్మవారి గుడి కాడ ఉన్న చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు పూడిక తీస్తున్న క్రమంలో ఆ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ వేసి కంప్లీట్గా ఇదంతా కూడా ఇది అంతే లెవెల్ చేసే ప్రయత్నం. అంటే ఈ కుంట ఇప్పుడు వర్షం పడితే క్లియర్గా ఆ ఫస్ట్ ఫ్లోర్ అనేది మునిగిపోతుందంట. ఆ రజక సంఘానికి సంబంధించిన బిల్డింగ్ ఏదైతే ఉందో అది క్లియర్గా వన్ సైడెడ్గా ఆల్రెడీ మీరు చూడొచ్చు, మీ విజువల్లో కూడా మీరు చూడొచ్చు ఎంత కిందికి ఉంది. మనం ఉన్నాం ఏ స్టేజ్లో ఉన్నాం, ఇది ఎంత లోతుంది. దీన్ని క్లియర్ చేసేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏం చేస్తారు, ఒకవేళ ప్రభుత్వం కాకుండా ఇంకేదైతే లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకెవరైనా చేస్తే ఏం చేస్తారు వాళ్ళు, ప్రభుత్వం ఒక కన్ను పెట్టాలి కదా. సో ఇటు వరంగల్ చూసి ఎంత క్లియర్గా ఉంది, ఇదంతా కూడా కంప్లీట్గా వర్షం పడితే ఇదంతా మునిగిపోతుంది. సో అది మునిగొద్దని చెప్పేసి ఇదంతా కూడా భద్రకాళి అమ్మవారి గుడ్లకి తీసుకొచ్చి పూడిగా అందులో చెరువులో ఉన్న మట్టి అంతా తీసుకొచ్చి ఇక్కడ లెవెల్ చేసేసే ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఈ గుట్ట కంప్లీట్గా ఎంత పెద్ద గుట్ట మనకు కనిపిస్తుంది కదా, గుట్టకి స్వయంభూ వెలిసిన హనుమంతుని విగ్రహం. సో హనుమాన్ దేవుడు ఇక్కడ స్వయంభూగా వెలిసిన దేవుని విగ్రహము. ఆ విగ్రహాన్ని ఈ భూమి ఒకేలా అక్కడ గుడి కట్టి ఇంకా నెక్స్ట్ హనుమాన్ జయంతులు అవన్నీ కూడా పెద్ద ఎత్తి భూమి మా అధీనంలోకి రాదు అని చెప్పేసి, సో ఎవరు చేసిరో ప్రభుత్వ అధికారులు ఎవరెవరు వస్తాం ముందో తెలియదు, కానీ వాళ్ళంతా కలిసి భూమి కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుందంట. అంటే ఇక్కడ స్థానికులు మనకు చెప్పిన మాట. అంటే అలాగే ఆ విగ్రహం రాత్రి గులగొట్టేసే ప్రయత్నం చేసారు, గులగొట్టేసారు. అండ్ అలాగే ఏం ఆనవాళ్ళు లేకుండా కంప్లీట్ క్లియర్గా ఏం ఆనవాళ్ళు లేకుండా ఈ గుట్ట చిన్నదే గుట్ట కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. గుట్ట చిన్నగా చాలా పెద్ద గుట్ట, ఇంత పెద్ద ఉన్న గుట్టని అంతా తుడలు చేసి ఆ విధంగా అట్లా వేసారు పరిస్థితి అదే వేసారు. అండ్ అలాగే దీని కింద ఉన్న కూడా కంప్లీట్గా దీని కింద కూడా మొత్తం కంప్లీట్గా నింపేసిన ప్రయత్నం చేశారు. సో ఇది ప్రధానంగా అంటే మనకి అంతే ఏం చెప్తారు హిందూ సంఘాలు ఇవన్నీ దీని వెనుకలు ఇవన్నీ కూడా మాట్లాడవు. ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటారు, ఇక్కడ లోకల్ లీడర్లు కావచ్చు వీళ్ళు ఎవరెవరు వస్తామో ఇవన్నీ మాట్లాడరు. సో ఇక్కడ గుడి ఉంది, గుడితో పాటు సంపద ఉంది కదా. ఈ సంపదని కొల్లగొట్టే క్రమంలో మన హనుమాన్ మందిర్ని, మన గుడిని ఇక్కడ ఉన్న అధికారులు గూల్చేసినప్పుడు ప్రొటెక్షన్, వాళ్ళ పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు ఇదంతా కూడా పెట్టి, సో ఇదంతా క్లియర్. అక్కడ హనుమాన్ విగ్రహం కూల్చేసి ఇక్కడ ఉన్న షెడ్ ఏదైతే మనకి రేకులది కనిపిస్తుంది కదా, ఈ రేకుల షెడ్ ఈ గుడికి ఉండి హనుమాన్ మాల వేసుకున్నప్పుడు ఇక్కడ స్థానికులు వచ్చేసి గుడి కాడ మొక్కుతుండేనంట. సో అలాంటిది ఇది గులగొట్టేసి ఆ విగ్రహాలు ఏం ఆనవాళ్ళు లేకుండా కూడా చేసేసి ఇదంతా భూమి అంతా కూడా అన్యాక్రాంతం చేసే ప్రయత్నం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. ఇది వరంగల్లో షాయంపేటలో జరుగుతూ ఉన్న పరిస్థితి. అసలు మాట్లాడదాం స్థానికులతో, వెళ్తాను.
ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కానీ ఏం జరిగింది అసలు, ఇక్కడ ఏం జరిగింది, అండ్ అలాగే ఇది కబ్జా చేసిరా లేకపోతే ఎందుకు ఎవరు గులగొట్టారు ఫస్ట్ ఆల్, ఎవరు ఐడియా ఉంది మీకు? ఇది ఎవరు గులగొట్టిల్లు అనేది మాకు తెలియదు అన్న. మేము ఇక్కడ హనుమాన్ అన్నదాన కమిటీ మెంబర్లు. మేము ఎప్పుడు ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. 41 రోజులు హనుమాన్ అన్నదానం. ఎక్కడి నుంచో జనగాం, కరీంబాద్, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళి హనుమాన్ భక్తులు వస్తారు. వేల సంఖ్యలో పాల్గొని డైలీ నిత్య అన్నదానం ఒక 38-40,000 ఆ రేంజ్లో అందరికి మంచిగా జరుగుతుంది. డైలీ 45 రోజులు జరుగుతుంది. అట్నే ఇక్కడ ఏదైతే కుడకలు తీస్తుంటుందో ఆ స్వామివారి విగ్రహం వచ్చిండే మేము ప్రాణప్రతిష్ఠ చేసుకుని అయ్యగారులు వీళ్ళందరం కూడా చేసుకుని ఊరందరూ వచ్చి దర్శనం చేసుకుని ఏదైతే మన హనుమాన్ జయంతి రోజు బాగా చేసుకొని పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడి నుంచి దొరికింది కదా అని కాలినడకన కొండగట్టుకు కూడా పోయినాం. ఆడ కూడా దర్శనం చేసుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత ఎవరం వచ్చే వరకు ఇది కూరుకుంటూ వస్తున్నారు. అన్న ఏందన్నా ఇక్కడ ఇలా కొడుతున్నారు అది ఇది అంటే ఏం లేదని ఆ రోజు చెప్పి మమ్మల్ని పంపించి లేదని ఉంటే మాట్లాడుకోండి మీరు అని చెప్తే అంటే ప్రభుత్వం వాళ్ళతో అటు వెళ్ళండి, కలెక్టర్ గారిని కలవండి అది ఇది అని చెప్పి అన్నారు. అంటే సరే పోయి మనం వినతి పత్రం ఇచ్చి మనం ఊరు పెద్దలను తీసుకొని వెళ్దామని మేము అనుకున్నాం. సరే అనుకుని కానీ తెల్లారి వరకు ఎవరు ఏం చేసిందో తెలియదు. హనుమాన్ విగ్రహాన్ని ఒక 3 ముక్కలు చేసి అక్కడ ముక్క షెడ్ ఉండే, షెడ్ కూడా బీక వేసి ఆడ పడేసిళ్ళు. తెల్లారి వచ్చినాక ఎవరు అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ పక్కన స్థానికంగా ప్రజలు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి కూడా తెలియదు అంటారా? పొద్దున కనుక జరిగేది ఉంటే అందరూ ఉంటారు. మరి ఏది నైటే జరిగిందని మేము అనుకుంటున్నాం. పొద్దున్న మేము నైట్ వరకు ఇక్కడనే ఉన్నాం. అంటే మీరు పోయి చేసుకోండి అంటే ఎవరింటికి నైట్ అయితే వెళ్ళిపోతాం కదా, ఇక ఆ విధంగా పోయే వరకు అట్లా అయింది. ఇక దయచేసి హనుమాన్ విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. దేవదాన్ని అంటే ఎటు పడేసి ఇప్పుడు ఆ విగ్రహాలు అంటే విగ్రహం కూల్చేసి అవన్నీ కూడా ఇప్పుడు ఎటు తీసుకోవాలి, అక్కడ మీకు ఇంత ముందు మొన్న నుంచి వెళ్ళి కూడా మీ దగ్గర ముక్కలు అక్కడ పడుండే అన్ని. అక్కడ ముక్క వేసిళ్ళు, ఇక్కడ కాలు ఉండే, ఆ కాలు కూడా మొత్తానికి తీసేసిళ్ళు. ఇప్పుడు వాళ్ళు కులగొట్టిన తెల్లారి ఇంత హైట్ కాలు కూడా ఉండే, దానికి కూడా మళ్ళీ పూజలు చేసినాం మేము. ఇక్కడ భజన కార్యక్రమం కూడా చేస్తే మళ్ళీ పోలీసులు వచ్చి మమ్మల్ని అందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి లోపడేసిళ్ళు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక పంచల్లి వాళ్ళు అక్కడ లోపలికే రానియట్లేదు మమ్మల్ని అక్కడి నుంచి. మరి ఏం చేస్తారంటే ఇంత జరుగుతుంది ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అలాంటి బజరంగ వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళందరూ వచ్చారు, అందరూ వచ్చి కూడా మాతో సహకరించమన్నారు. ఒకసారి కలెక్టర్ మేడం పిలిచి వినతి పత్రం ఇవ్వమని కూడా అంటున్నారు. మాకు ఇంకొకటి అంటే ఊరికి ఈ స్థలం తప్ప ఇంకో స్థలం ఏది లేదు గవర్నమెంట్. అంటే మామూలుగా దీనికి ఇది కూడా మాకేందంటే టెంపుల్ మీద అంటే శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ మీదనే అనుభవించేవారు అని చెప్పి కూడా ఉంది 2008, 2009లో. తర్వాత మారిందని అంటున్నారు. మరి అది మాకు అలాంటి ఏం తెలియదు. ఇది ఏంటంటే దేవాలయానికి కనుక కేటాయిస్తే ఊరు బావుకు మంచిగా ఉంటుంది. ఊరు ప్రజలు అందరూ అంటే ఒక్కల గురించి కాదు కదా, ఊరు అన్ని కులాల గురించి చేస్తాం. మేము కూడా ఇప్పుడు మా అన్ని కులాల నుంచి మనిషికి ఒక 10 మంది పోయి కలెక్టర్ గారిని కలవాలని అనుకుంటున్నాం. కొద్దిగా దయచేసి ఆంజనేయ విగ్రహం మాకు మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ అంటే ఈ గతంలో ఎట్లా ఏమైనా జరిగినా ఈ వరంగల్లో షాయంపేట దాఖలాలో గతంలో ఏ విధంగా గుడిలు గుల్చి అలాంటి దాఖలాలు ఏమైనా జరిగినాయా? ఎందుకో మరి అన్ని హిందూ దేవాలయాలే ఇలా అవుతున్నాయి. దానికి హిందువులు కూడా మాకు కూడా అందరూ ఒకసారి కలిసికట్టుగా వచ్చి దీని మీద ఉండాలని కోరుకుంటున్నాం. సో మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఈ గుడి ఇక్కడ కూల్చినప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడదాం. అంటే ఏంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు కూల్చింది, ఎవరైనా దుండగులు కూల్చారా లేకుంటే ఇక్కడ ఉన్న అధికారులు కూల్చారు? అయితే ఇది ప్రతి సంవత్సరం మాకు హనుమాన్ టెంపుల్ 1500 to 1000 మంది ప్రతి సంవత్సరం శ్రీరామనవమి టు జయంతి వరకు 1500 మంది నుంచి 1000 మంది వరకు భిక్ష జరుగుతుంది స్వామి ఇక్కడ. మాకు షెడ్ కోసం ఇక్కడ సాములకు ఇబ్బంది అవుతుందని ఆ షెడ్ కూడా వేయడం జరిగింది. ప్లస్ ఏంటంటే మాకు ఇక్కడ బతుకమ్మ కుంట, శివాలయం, హనుమాన్ టెంపుల్, ఇక్కడ దసరా ఉత్సవాలు అన్ని చేసుకొని జరుగుతుంది స్వామి. ఇది మాకు భద్రకాళి టెంపుల్ నుండి మాకు ఆ మట్టిలో విగ్రహం హనుమాన్ విగ్రహం వస్తే ఇక్కడ ప్రతిష్ఠించుకుంటాం. మేము ప్రతిష్ఠించుకున్నాక ఒక వారం రోజులు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మాకు ఈ ల్యాండ్ కోసం మేము ఎమ్మెల్యే దగ్గరికి మేము పోయాము. పోయిన తర్వాత ఆయన అనుకూలంగా స్పందించిండు. నైటే వచ్చేసి మరి దుండగులు ఏ దుండగులు చేసిండో మాకు తెలియదు స్వామి. ఇది మాకు కావాలి, మా షాంపేట ఊరు కోసం మాకు ఈ జాగా కావాలి. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఎవరు చేస్తున్నారు అన్నది మాకు తెలియకుండా ఆపేస్తున్నారు. అందరూ ఇక్కడ డిపార్ట్మెంట్స్ కూడా కానీ గవర్నమెంట్ వల్ల మరి ఉన్న ప్రభుత్వమా ఎవరు చేస్తారో మాకు తెలియదు. ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ పూడిక అనేది ఫస్ట్ ఇది మీరు అన్నట్టు బతుకమ్మ కుంట అన్నారు కదా, అది అంతా కూడా చూసినా కూడా మొత్తం కుంట లాగుంది. సో ఈ మట్టి ఎవరు వేస్తారు, మట్టి ఎవరు మీరే వేయించుకుంటారో లేకపోతే ప్రభుత్వం వేపిస్తుంది? ఇక్కడ మట్టి మేము ఇక్కడ సగం వరకు మేము వేసుకున్నాం, ఆ షెడ్ వరకు మేము వేసుకున్నాం. తర్వాత ఈ కుంట ఉన్న వల్ల భద్రకాళి టెంపుల్లో ఆ మట్టి మీకు ఇక్కడ పోస్తాము ఖాళీ ఉన్నది అంటే మేము నమ్మినాం.
నమ్మితే సరే పోసుకోండి స్వామి, మాకు కూడా కుల్లాగా ఉంటుంది కదా, మాకు ఆ స్థలం కూడా సరిపోతలేదు అని చెప్పి వాళ్ళకు కూడా పోసుకోండి స్వామి అని చెప్పి ఈ విగ్రహం పోసుకున్నాక విగ్రహం ఆ మట్టిలో వస్తే ప్రతిష్ఠించుకున్నాం స్వామి. అంతే, జై శ్రీరామ్. అంటే ఇది మొత్తం కంప్లీట్ గా కుంట కదా, కుంటలో మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు వాన పడుతున్నప్పుడు ఈ నీళ్ళు ఎటు మళ్ళీ అంటే ఆల్రెడీ కుంట అంటే ఇక్కడ వాటర్ చావుతాయి, అలాంటిది ఇప్పుడు ఇది లెవెల్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న వాటర్ ఎటు పోతాయి? ఈ కుంట అనేది ఒక నాలుగు తాడి చెట్ల లోతు కాబట్టి కుంటలనే ఉంటాయి. ఇది ఇప్పుడు కుంట కాదు, అది గత 40 సంవత్సరాల నుంచి నాకు చిన్నప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నా. ఇక్కడ ఆడుకున్నాం, బతుకమ్మ ఆడుతుంటే మేము కూడా ఇక్కడికి వచ్చి శివాలయంకి వచ్చి శివరాత్రి కానీ అన్ని ఇక్కడ సంబరం చేసుకుంటాం స్వామి. ఇప్పుడు ఏం కోరుకుంటారు, ప్రభుత్వానికి ఏం కోరుకుంటారు? అంటే ప్రభుత్వం దృష్టికి పోయిందా దీని గురించి? ప్రభుత్వం దృష్టికి పోయింది. మాకు ఇది మా గుడికి శివాలయంకి మా ఊరు షాంపేట, మాది షాంపేట హన్మకొండ, మా ప్రాంతానికి ఇది కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇది పక్కన 2 కుల సంఘాలకు సంబంధించి వాళ్ళ భూములు ఇచ్చిరంట కదా, అంటే ఇది కూడా అంటే దేవునికి ఇవ్వాలంటారా లేకపోతే ఏదైనా కుల సంఘానికి అట్లా ఇవ్వాలని? లేదు, మాకు మా సొంతంగా మా ఇంటికో మా కుల సంఘాలకో అడగట్లేదు స్వామి, మా గుడికి అడుగుతున్నాం. మా అన్ని సంఘాలకు యూజ్ చేసుకోవడానికి మా భక్తుల కోసం అడుగుతున్నాం. చూడాలి కదా మీరు, చూస్తే చూడాలి కదా. ఎక్కడ ఉంది విగ్రహం? గాడానా? అంటే ఈ మట్టిలోకి అంటే తెచ్చిన మట్టి దగ్గర వచ్చిందా? బతుకమ్మ ఎక్కడ ఆడేది? నీళ్ళేది చెరువా? సార్ ఇది చెరువే, అది చెరువే, ఇది కూడా మొత్తం చెరువే. మరి వాటర్ ఇది ఎవరిది? ఇది అది కుంటలు ఎట్టించారు మరి, అది వాటి కూడా మొత్తం కుంటనే ఉన్నది. నీళ్ళు వస్తే
ఎకరాలు ఇంత లోతున్నా 10 ఎకరా 5 ఎకరా 10 ఎకరాలు ఇంత లోతు మధ్యలో కట్టబోసి ఇదొక భాగం అయితే అదొక భాగం ఇప్పుడు అదంతా భద్రకాళి పాప చెరువు అది కట్టాలి ఇప్పుడు దీని అవతల భద్రకాళి కట్టి దీనిగా రౌతు కొట్టుడు అట్లా ఆ రౌతు కొట్టే అన్ని ఇట్లా కొట్టేసినారు. అదే అరే చెరువు ముంచేస్తారు కదా మరి ఎందుకు అడగలేకపోతే మేము అడిగినాం సార్ అంటే మేము అక్కడ మట్టి ఇక్కడ పోసుకున్నాం అంతే ఇక్కడ అన్ని ఇల్లు అయినాయి కదా మేము కూడా ఈ అన్నదానికి ఉపయోగపడుతుంది. అట్లకెళ్ళా ఓకే అదే మాకు బతుకమాడానికి మాకు కూడా యూజ్ అవుతుంది కదా బతుకుంటే విశాలంగా ఉంటుంది కదా దసరా ఇప్పుడు సార్ ఇది ఉందా ఇగో ఇట్లాంటి గుట్టలు ఇట్లాంటి ఇది దీని కింద అన్ని అవే గుట్టలు ఉన్నాయి దానిపైన ఈ గుట్ట ఇక్కడ దాకా ఉండేనా గాడి మట్టుకే ఉండేనా ఇది? ఇక్కడ వరకు ఉండే పెద్ద ఉండే దాన్ని కొట్టుకుంటా పోయి ఈడి వరకు ఉండే అది కూడా గుట్టనా ఇప్పుడు ఇప్పుడు ఆ గుడిని టెంపుల్ చూసినా కూడా గుడి, గుట్ట ఇది అన్ని గుట్ట ఇది చెరువు. ఆడికెళ్ళి ఇదంతా చెరువు గుట్ట. మధ్యలో ఇదంతా చెరువే అన్న. కాదు ఈ గుట్ట అది కలిసి ఉండేనా లేదు నీళ్ళు ఉండే ఇప్పుడు ఆ గుట్ట మధ్యలో మధ్యలో నీళ్ళు ఉండే మళ్ళా గుట్ట. ఇప్పుడు ఈ గుట్ట అవతల ఇంకో గుట్ట ఉన్నది అక్కడ కూడా మధ్యలో నీళ్ళు ఉండే గుట్టల మధ్యలో నీళ్లు గుట్టల గుట్టలు మధ్యలో నీళ్ళు చుట్టూ. అట్లా ఢిల్లీ సుల్తాన్ మాలిక్ కాఫర్ 1309 సంవత్సరంలో ఇక్కడ రామప్ప గుడికి ఇక్కడ ఉన్నటువంటి కాకతీయులు కట్టినటువంటి గుడిల మీద ఎట్లయితే దండయాత్ర చేసిండో ఇప్పుడు రజాకార్ రేవంత్ ఈయన డాఫర్, ఆయన కాఫిర్ అయితే ఈయన డాఫర్, ఆయన పాలనలో ఇప్పుడు ఒక ఆంజనేయుని విగ్రహం ఇక్కడ అది నీకు భద్రకాళి టెంపుల్లో మట్టి పూటిక తీస్తుంటే దానిలో వచ్చిన విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుంటే దాన్ని 3 ముక్కలు చేసిండు. వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద తేడా ఏం లేదు. నేను గతంలో కంపారిజన్ చేసినట్టుగా 800 సంవత్సరాల కిందది మొన్న మనం పోయినాం 15 రోజుల కింద ఇక్కడ నర్సంపేట దగ్గర కాకతీయులు కట్టినటువంటి ఒక శివలింగాన్ని ఉడబికి తీసుకుపోయారు. దాని లోపల ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి మట్టి దాదాపు 10-15 ఫీట్లు తవ్వి దాంట్లో మరి ఏం నిధులు దొరికినాయో ఏమో మనకు తెలియదు. చుట్టూ మొత్తం మట్టి కోట ఉన్న దాన్ని పగలగొట్టి మరి దాన్ని మొత్తం తీసుకొని పోయిరు కదా. ఈ గుడుల మీద వాడు ఏందో నాకైతే అర్థమైతలేదు. ఈ పెద్ద మనిషి సంగతి ఏం అర్థమైతలేదు. ఇప్పుడు ఇది ఈ భూమి ఇది చెరువు, ఇది మొత్తం కంప్లీట్గా 5 ఎకరాల 10 గుంటలు ఇదొకటి, ఇది 23 సర్వే నెంబరు, పక్కకు ఇంకో సర్వే నెంబర్లో కూడా ఆల్రెడీ అన్యాక్రాంతం అయిపోయింది అదంతా కూడా. ఇక్కడ నట వీళ్ళు ఒక పెద్ద హోటల్ కడతారో మరి ఏం చేస్తారో తెలియదు. చెరువు కుంటల గత ప్రభుత్వం వాళ్ళు కూడా కుల సంఘాలకు ఇచ్చిర్రు. అదే తప్పు. ఏదైనా మంచి జాగాలు ఇవ్వాలి, అంతకన్నా పెద్దది కూడా ఇవ్వాలి, వాళ్ళ హాస్టల్ ఇవ్వాలి, అవసరమైతే బడులు పెడతారా లైబ్రరీలు పెడతారా అవన్నీ ఇవ్వాల్సిందే. అదో రజక సంఘంది, ఇదేమో మాల సంఘం దట. ఇట్లా అన్ని కులాలకు కూడా ఇస్తే ఎవరికేమి ఇక్కడ ఆబ్జెక్షన్ ఏం లేదు. కానీ ఇది లిటరల్ గా చెరువును 3 తాడి చెట్ల లోతున్నటువంటి చెరువును ఇప్పుడు స్థానికులు చెప్తారు, వీళ్ళందరూ మాట్లాడగా ఇప్పటిదాకా మీతోని, దాన్ని మొత్తము ఈ గుట్టలు గులగొట్టి ఇదంతా కులగొట్టి చూడు, ఇది గులగొట్టి అది గులగొట్టి అది గుట్ట మొత్తం ఎక్కిన అటు సైడ్ ఉన్నది ఇదంతా కులగొట్టి దీని పక్కకే భద్రకాళి ఇదంతా బండలన్నీ మొత్తం దీంట్లో వేసి మూసేస్తున్నారు. కాకతీయులు ఫేమస్ ఫర్ గొలుసు చెరువులు. ఓకే, ఈ గొలుసు చెరువు తర్వాత శిల్ప సంపద ఈ రెండుటి మీద దాడి జరిగింది. ఇప్పుడు అది ఎప్పటిదో కాకతీయుల కాలం ఉన్నట్టున్నది. నీకు ఇప్పుడు వర్షాలు పడితే చెరువులో నీళ్లు మొత్తం ఇక్కడికి వచ్చి దీనిలోకి వెళ్ళి అవతలి పోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వర్షం పడిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కుడుపుతారు, నీళ్ళు ఎటు పోవాలి, వర్షాల నీళ్ళు ఎటు పోవాలి. ఆల్రెడీ ఇప్పుడు నేను దాదాపు 4-5 ఇయర్స్ నుంచి అనుకుంటా నేను వస్తూనే ఉన్నా చూస్తూనే ఉన్నా. లాస్ట్ ఇయర్ కూడా మొత్తం ఈ రోడ్ మొత్తం బంద్ ఉండే. జనం ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్లు కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్లకు దాదాపు సెకండ్ ఫ్లోర్ల వరకు కూడా చాలా మందికి ఇళ్లకు నీళ్లు పోయినాయి. వాళ్ళు ఉంటున్నటువంటి ధాన్యం కావచ్చు, బియ్యము, పప్పులు, ఉప్పులు, సోఫాలు, కుర్చీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్ని ఖరాబ్ అయినాయి. మొత్తం ప్రతిసారి వాళ్ళకు గండం అయిపోయింది, నష్టం జరుగుతున్నది. ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ నీళ్ళ నిల్వ మొత్తం కథం పట్టించేసి ఇళ్లకు నీళ్లు పోయి జనానికి నష్టం చేసేటువంటి పని జరుగుతున్నది. 2 ప్రధానమైన అంశాలు ఏంటంటే దీన్ని కబ్జా చేసి ఇక్కడ ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలనే ఆలోచనలలో వాళ్ళు ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే, నీకు ఒకవేళ నువ్వు సాఫ్ చేయాలని నీకు ఉన్నది అనుకుందాం, నువ్వు విగ్రహాన్ని తీసుకొని పోయి అక్కడెక్కడ నీకు పక్కకే ఉన్నది కదా, ఈడ ఆంజనేయులు కూడా ఆడ కూడా ఉంది కదా, అక్కడ పెట్టేది ఉండే కదా, పలగొట్టుడు ఏంది అనేది నాకు అర్థమవుతలేదు. ఈ ద్వేషం ఏంటిది? మరి ముఖ్యమంత్రికి ఈ భగవంతులు ఈ ఐడియల్ వర్షిప్ అంటే నాకు నచ్చదా? ఓదికి ఇటున్నది, మళ్ళీ నువ్వు చూస్తేనేమో సెంట్రల్ స్టేట్ 2 గవర్నమెంట్లు ఒక లెక్కనే ఉన్నాయి మొత్తం. ఇక్కడ హోమ్ మినిస్టర్ అక్కడ హోమ్ మినిస్టర్ అంతా ములాఖత్ అయ్యి ఉన్నారు. ఆయన కొడుకుకైన పంచాయతీలో 10 రోజుల వరకు ఎట్టెట్లా చేసిరో జనం అంతా తెలుసు, మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే. అదే మనిషి చెప్తాడు రాము లక్ష్మణ్ జానకి జైబోలు హనుమానికి అని పేదగా నినాదాలు ఇస్తుంటారు. మరి ఆడబన్నారో వీళ్ళు మాకు అర్థమవుతలేదు. ఆ బీజేపీ అధ్యక్షుడు ఆడబన్నారో తెలుస్తలేదు. తర్వాత ఆయనకు బండి సంజయ్ కొడుకు మీద స్టేట్మెంట్లు ఇచ్చేందుకు ఆయనకు టైం దొరుకుతున్నది. కానీ మరి ఆంజనేయుని విగ్రహాన్ని 3 ముక్కలు చేస్తే మరి ఇటుదాకా ఎందుకు రాలేదో ఆడ కూడా ఇప్పటిదాకా స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే నాకైతే తెలియదు. ఇచ్చిండు ఎక్కడన్నా? ఇప్పటిదాకా ఇయ్యలే. మరి రామ భక్తుడు హనుమంతుడు మోడీ భక్తుని ఈయన కదా బండి సంజయ్.
మరి ఈయన రేవంత్ రెడ్డి ఇద్దరు మళ్ళీ ప్రియమిత్రులట. వీళ్ళిద్దరు స్టేజ్ల మీద కూర్చొని ఇకలు పికలు వీళ్ళ నవ్వులాటలు బడే కనబడుతున్నాయి కదా జనాలకు అందరికి. ఆడ 800 సంవత్సరాల కింద దాని మీద చర్య లేదు, ఇప్పుడు దీని మీద చర్య లేదు. వీళ్ళందరూ ములాఖాత్ అయి ఉన్నారు. ఈ మతం పేరు మీద వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. అసలైన నిజమైన ఈ హిందూ మతం అంటేనే ఒక జీవన విధానం, భారతీయ జీవన విధానాన్ని కాపాడేది మన సొంతలమే కాపాడతాము. నేను కూడా చెప్పదలుచుకున్నా, మొత్తం 50 మంది ఎవరెవరైతే ఇళ్లల్లా శ్రీరామచంద్రుని, సీతామాతది, లక్ష్మణుని కావచ్చు, ఆంజనేయుని విగ్రహాలకు దండం పెడతారో, ఎవరెవరైతే ఆంజనేయుని దీక్ష చేస్తారో, ఇది మళ్ళా ప్రభుత్వం మొత్తం సరెండర్ అయ్యి ఈ భూమి ఇచ్చే వరకు మళ్ళా ఒక దీక్ష తీసుకుంటామని చెప్పి పూనుకోండి. ఈ రాజకీయ పార్టీలను నమ్ముకుంటే మాత్రం ఇట్లనే అవమానాలు జరుగుతుంటాయి, వీళ్ళతో అవమానాలు జరుగుతుంటాయి. భగవంతుడు ఎప్పుడు శిక్షిస్తాడో, వాళ్ళ 10 తలకాయలు ఎట్లా పలగొడతాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం భగవంతుని ఇక్కడ బలగొట్టిండు కాబట్టి బరాబర్ దీని మీద ఒక ఉద్యమం తయారు చేయాలి. పార్టీలకు అతీతంగా నడవాల్సిన అవసరం ఉన్నదైతే నేను జనానికి చెప్పదలుచుకున్నా. ఇది క్లియర్ కట్ గా ఒక దుర్మార్గమైన పని, దుశ్చర్య ఇది. మొఘళ్ళు దండయాత్ర చేసినట్టుగా రజాకార్ రేవంత్ మొఘళ్ళ శిష్యులు లెక్క దమనకాండ సృష్టిస్తున్నాడు తెలంగాణలో. దాంట్లో ముఖ్యంగా ఈ కాకతీయ దేవాలయాల మీద పడుతున్నాడు చూసినావా, ఇది అత్యంత దుర్మార్గమైన పని చెప్పదలుచుకున్నాం. ఇది అయోధ్య రామ్ టెంపుల్ కూలగొట్టింది ఎంత అయితే ఉన్నదో, మధురాల శ్రీకృష్ణ టెంపుల్ కూలగొట్టినట్లయితే ఉన్నదో, సేమ్ ఇది కూడా అదే రీతిలా ఇది కావచ్చు. తర్వాత మొన్న 800 సంవత్సరాల కింద కూలగొట్టిన నర్సంపేటలో కూలగొట్టిన శివలింగం గుడి కావచ్చు, ఇవన్నీ ఒకటే తాటికి వస్తాయని చెప్పదలుచుకున్నాను నేను.